రౌనస్పేట పాల్గొన మాసం శుద్ధ దశమి ఆదివారం ఉదయం 9 గంటలకి కాత్యాయని దైవవతం. ఈ కాత్యాయని మాత అంటే వివాహం కాని వాళ్ళకి శీఘ్రంగా వివాహం కావటానికి కుజనాగ దోషాలున్నా, రాహుకేతు దోషాలున్నా ఈ యొక్క వ్రతాన్ని చేసిన యెడల ఎవరికైనా కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వ్రతంలో కూర్చొని చేసిన యెడల వాళ్ళకి ఒక 3 నెలల్లో వివాహం సిద్ధింపజేస్తుంది. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు కానీ, వివాహం సగంలో వచ్చి ఆగిపోయిన వాళ్ళు కానీ, తరచూ వివాహాన్ని చూస్తూ ఏ సంబంధం కుదరకుండా ఉన్నవాళ్ళు కానీ, రెండో వివాహం కోరుకున్న వాళ్ళు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా కాత్యాయని మాత అంటే శివుడు కోసం పార్వతీదేవి ఈ కాత్యాయని వ్రతం ఆచరించింది. వ్రతం ఆచరించి ఈ యొక్క ఒక తక్కువ కాలంలోనే శివుణ్ణి పొందింది సతీదేవి. ఇదే విధంగానే ఈ కాత్యాయని వ్రతం కూడా మన మానవుల కలియుగంలో కూడా ఉంది. ఈ కలియుగంలో కూడా భూమండలంలో కూడా దీన్ని అరుదుగా చేస్తుంటారు. ఇలాంటిది వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఎక్కువ సామూహికంగా ఎంతోమంది పెళ్లి కాకుండా అవస్థపడుతూ వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియక, ఈ దోషాల పరిహారాలు తెలియక వీటి ఒక్క ఆలోచిస్తూ ఈ కాత్యాయని వ్రతం ఇబ్బంది పడే వాళ్ళ కోసం దేవస్థానం వాళ్ళని శివయ్య స్వామి, కన్యకాపతి శివయ్య స్వామి ఈ కాత్యాయని వ్రతం ప్రారంభించాం. పేరు కొండా ప్రవీణ్ శంకర్, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానములకు గౌరవ అధ్యక్షుడిని. ఈ నెల 9వ తారీఖున ఆదివారం రోజు కాత్యాయని మాత వ్రతము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శివయ్య స్వామి ఆధ్వర్యంలో మా కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఈ వివాహం కాని వాళ్ళు ఏ కులస్తులైనా పర్వాలేదు, విడాకులు తీసుకున్నవారు కానీ, పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నవారు కానీ, ఎవరైనా కూడా ఇవి పూజలో కూర్చుంటే త్వరగా వారికి వివాహం కలిగి ఈ కుజదోషము, రాహుకాల దోషాలు, అనేక రకాల దోషాలతో చాలామంది ఇది ఎలా చేయాలా, ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు. విడివిగా చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అందుకని ఈరోజు ఒక సామూహికంగా మా శివయ్య స్వామి తలపెట్టి ఈ గుడిలో అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేసి ఉన్నారు. అందరికీ ఒక నమ్మకము వారి మీద. అలాగే మన గుడిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమం కూడా ఒక మహత్తర కార్యక్రమము. ప్రతి ఒక్కరూ వివాహం కాని వారు, విడాకులు తీసుకున్నవారు, లేట్ అవుతున్నవారు ఎవరైనా కూడా ఈ పూజలో కూర్చొని వారికి తొందరగా ఫలితాలు పొందే విధంగా చూసుకోవాలని కోరుచున్నాము. ఈ వివాహానికి 1016 రూపాయలు వారికి పూజా సామాగ్రి కోసము అవన్నీ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఎర్ర వస్త్రాలు కట్టుకొని కూర్చోవాలా, అది ఒక్కటే మీరు చేసుకోవాల్సినది. ఈ ఎర్ర పూలు కూడా తెచ్చుకోవాలన్నారు. ఆ ఎర్ర పూలు కూడా మేమే ఏర్పాటు చేస్తాము. దానికోసంగా మీరేమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవస్థానం వారిని వివరాల కోసము సంప్రదిస్తే మీకు వివరాలు తెలియజేస్తాము. జై వాసవి.